హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయండి. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా విడుదల కావచ్చు, కన్ఫర్మ్ చేసిన అధికారులు అండి ఎల్లుండే విడుదల అవుతాయని అంటున్నారు. సో ఆ వివరాలు అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబర్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు తాజాగా విడుదలైన నేపథ్యంలో ఇక తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయనేది ఇటు తల్లిదండ్రులు అటు విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని. ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే జరిగాయండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి గాను. సో ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1527 పరీక్షా కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారండి. సో 1521 ఎగ్జామ్ సెంటర్లలో అయితే విద్యార్థులకైతే పరీక్షలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అండి తెలంగాణ. ఇక పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పకడ్బందీగా పరీక్షలను అయితే నిర్వహించారు. ఇక మూల్యాంకనం ఏదైతే పేపర్ ఇవాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఉందో అది మార్చి 10వ తేదీ నుంచి అయితే ప్రారంభించారండి. మొత్తం 4 విడతల్లో, అంటే ఏపీలో లాగానే మొత్తం 4 విడతలలో అయితే ఈ ప్రక్రియ నిర్వహించారండి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి అయితే ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ కావడానికి పూర్తి చేశారండి. సో అంటే ఏప్రిల్ 10 వరకు మొదటి విడత ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. సో మొత్తం 4 విడతల్లో, అంటే ఏమైనా ఎగ్జామ్లో మార్క్స్ కానీ అటు ఇటు ఉన్నా కూడా టాలీ కానీ ఏదైనా తప్పున్నా ఈ 4 సార్లు అయితే ప్రతి ఒక్క పేపర్ని కూడా క్షుణ్ణంగా ఇవాల్యుయేట్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఇక మార్కుల నమోదుతో పాటు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న అనుమతి తీసుకున్నా కూడా తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారండి. సో కాబట్టి మనం ఎట్లా చూసుకున్నట్లయితే ఈ రేపు అంటే ఈ వారంలో ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఆల్రెడీ మూల్యాంకనం అయితే అయిపోయింది, పేపర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే త్వరలో రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తోటి ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేస్తానైతే ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.